ఫ్రెండ్స్, వెల్కమ్. దేవుని ప్రేమ ఇదిగో అనే ధ్యానాలకి మీరు వెల్కమ్. ఇక్కడ ఆదికాండం 34వ అధ్యాయం గురించి ఈ ఫిబ్రవరి 2వ తారీఖు చెందినటువంటి వాక్య భాగంగా ఎంచుతూ దీనిలో ఉన్నటువంటి ఈ సత్యాలని మనం గ్రహించుకుని మన జీవితానికి అన్వయించుకుందాం. ఇక్కడ రెవెంజ్ అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క అంశాన్ని మనం కొంచెం విశదంగా తెలుసుకుందాం. రెవెంజ్ అంటే పగ తీర్చుకోవటం. ఈ పగ తీర్చుకునేటువంటి సినిమాలు ఉంటాయి, దాని గురించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉంటాయి. అలాంటి సంస్కృతిలో, అలాంటి జీవిత లోకంలో ఆ విధంగా మనం జీవిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పాపం అనేది ఏ విధంగా ఈ కొరుకు పుండిలాగా తినివేస్తుందో, ఆ పాప ప్రభావం ఏమంటున్నదో మన పాపాన్ని బట్టి మనకు తెలియదు అన్నమాట. పాపం చేసేటువంటి ఆ నష్టం మన జీవితాలలో అది తీసుకొచ్చేటువంటి నష్టం మనకి తెలియకుండానే జరిగిపోతుంది. క్రమక్రమేణా అది జరుగుద్ది అన్నమాట. అది జరుగుతుందని కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాపం యొక్క లక్షణం అది. పాప లక్షణం ఏంటి అంటే అది దానివలన మనకి నష్టం జరుగుతుందని మనకు తెలియదు. ప్రపంచంలో మంచివారు చెడ్డవారు ఉంటారు కదా, కానీ జీవితానుభవంలో అంత క్లియర్గా ఉండదు. పాప ప్రభావానికి గురి అయ్యేవారు కేవలము చెడ్డవారే కాదు. అంటే పాపం చేస్తే వాళ్ళకి నష్టం కలుగుతుంది అని అనుకుంటాం కదా, కానీ పాపం చేయనటువంటి వారికి కూడా నష్టం ఏ విధంగా అంటే స్వనీతిపరులుగా రోషంతో స్పందించే వారిని కూడా పాపం భ్రష్టులుగా చేస్తుంది అని మనం గ్రహించాలి. ఈ దినాన మనం ధ్యానించుకునేది 34వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 34లో 31 వచనాలు ఉండి ఉంటున్నాయి. దాన్ని ఆ కథ, దానిలో ఉన్నటువంటి కథ ఏంటి అంటే రెవెంజ్కి తగినటువంటి ఆ కథ ఇక్కడ ఉన్నది. బైబిల్లో క్రొత్త నిబంధన, ఫర్ ఎగ్జాంపుల్ రోమా 12లో పగ తీర్చుకొనకూడదు, పగ తీర్చుట నేను అని దేవుడు అంటాడన్నమాట. క్రైస్తవులు, విశ్వాసులు వాళ్ళకి నష్టం జరిగినటువంటి తీరులో ఇతరులకి నష్టం తీసుకుని వచ్చేటువంటి రీతిగా పగబెట్టుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. దేవునికి వదిలేయాలి. దేవుడు దానికి తగిన తీరులో ఆయన తీర్పు తీస్తాడు. దానికి సంబంధించినటువంటిది పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు అన్నమాట. ఈ 34వ అధ్యాయం ఆ సంఘటన. ఇక్కడ దీన్ని ధ్యానాలు అంటున్నాం. ఇది బైబిల్ స్టడీ కాదు, కానీ బైబిల్ స్టడీ కొంతవరకు చేసి, తేలిగ్గా బైబిల్ స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కవర్ చేయకపోయినా కానీ కొన్ని అంశాలని మనం తీసుకుంటున్నాం. ఈ దినాన ఈ 31వ వచనాల్లో ఉన్నటువంటి ఒక కథ అంతటిని కూడా మనం కవర్ చేస్తాం. అది గమనించాలి. ఇది బైబిల్ స్టడీ కాదు, కానీ తేలికగా బైబిల్ స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి సత్యాలని మన జీవితానికి అన్వయించుకునేటువంటిది. అది ఆ స్టైల్లో ఉన్నటువంటి ధ్యానాలు. మనం చదువుకున్న తర్వాత దీని నుండి మనం ఏమి గ్రహించాలి అని అనుకుంటాం కదా. ఒక అధ్యాయం చదువుతాం, ఆ అధ్యాయం మనం జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి సమస్య ఉంటుంది. ఆ సందర్భంలో ఈ కార్సన్ గారు మనకి హెల్ప్ చేస్తారన్నమాట. కొన్నిసార్లు ఈ
అధ్యాయానికి అంతటికీ సంబంధించినటువంటి సత్యాన్ని తీసుకుంటారు. అక్కడ కొన్ని సత్యాలుంటే వాటిలో ఒకటి ఎంచుకుంటారు, దాన్ని మన జీవితానికి అన్వయిస్తారన్నమాట. అంటే స్టడీ చేస్తూ ఆ అంశంలో ఉన్నటువంటి విషయాల్లో ఒకదాన్ని ఎంచుకుని మన జీవితానికి అన్వయించుకునేది. కాబట్టి ఇది మెచ్యూర్ అప్లికేషన్ అన్నమాట. ఈ ఈ ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏదో ర్యాండమ్గా ఒక ఐడియా తీసుకుని దాన్ని మనం జీవితాలకు అన్వయించుకోవటం కాదు. ఏది నేర్చుకోవాలని గ్రంథకర్త తలస్తుంటున్నాడో, ఏది నేర్చుకోవాలని బైబిల్ చెబుతుందో అది మనం నేర్చుకునేటట్టుగా ఉండాలి. అది దేవుని సందేశం. ఇక్కడ 34వ అధ్యాయంలో జరుగుతుంది ఏంటి అని అంటే, దేనా అనేటువంటి ఆవిడ మనకు తెలుసు కదా, యాకోబు కుమారులు మరి 12 మంది, తర్వాత వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ దీనా చెల్లే కదా. మరి యాకోబుకి లేయా ద్వారా పుట్టినటువంటి దేనా, ఆమెకి జరిగినటువంటి హాని, ఆమెని ఏ విధంగా ఆమె చెరుపబడింది అనేటువంటి ఈ సంఘటన అన్నమాట. ఇక్కడ ఈ హవీయుడు అంటే కానానీయుల్లో ఒక భాగం అన్నమాట, ఒక గోత్రం. ఆ హవీయుడైనటువంటి హమేరు నాయకుడు, ఆయన కుమారుడు షెకెం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ షెకెము దేనాని చెరిపాడు. దేనా ఆ ప్రాంతానికి, అంటే చిన్నావిడ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ షెకెము చూసి ఆమెను చెరిపాడు అన్నమాట. అప్పుడు ఈ విషయం తెలుసుకుని యాకోబు నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కుమారులు దగ్గర లేరు, వాళ్ళు పొలంలో పనిచేయడానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఆయన ఊరుకున్నాడు అని 5వ వచనంలో మనం చూస్తాం. అంటే ఈ మాట విని వాళ్ళు రోషం తెచ్చుకుని కోపపడి వాళ్ళు ఇంటికి వచ్చారు. అంటే సాయంత్రం మామూలుగా తిరిగి రావటం కాదు, ఈ మాట విన్న వెంటనే వాళ్ళు పొలం నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అది విన్న తర్వాత వారికి చాలా కోపం వచ్చింది, 7వ వచనంలో చూస్తాం. మరి తర్వాత వాళ్ళు ఈ షెకెము గురించి మనం వినేది ఏంటంటే, షెకెము పట్టుబట్టాడు. ఆమె అందంగా ఉన్నది తన దృష్టిలో, ఏ విధంగా అయినా సరే ఆమె అమ్మాయిని దీనాన్ని పెండ్లి చేసుకోవాలని ఆయన పట్టుబట్టాడు. కాబట్టి తన తండ్రి అయినటువంటి హమేరు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని నాకు భారీగా అరేంజ్ చేయమని అంటే, ఆయన వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మరి మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చా అని. వాళ్ళు అందరూ తలంచి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, మేము సున్నతి చేయించుకున్నటువంటి వారం కదా, మీరు సున్నతి లేనటువంటి వారు, కాబట్టి మీరు అందరూ సున్నతి చేయించుకుంటే అప్పుడు ఇది వీలవుతుంది, మనందరం ఏకంగా కలిసి జీవించవచ్చు అని వాళ్ళు చెప్పారు. కానీ అది మోసం చేసి చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి షెకెము దీనాని పెండ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పురుషులందరూ కూడాను సున్నతి చేయించుకున్నారు. 3వ దినాన వాళ్ళు సున్నతిని బట్టి వాళ్ళు బాధపడుతుంటున్నప్పుడు
ఈ ఇశ్రాయేలీయులు అంటే యాకోబు కుమారులలో ఇద్దరు వాళ్ళు వెళ్ళి వాళ్ళని హతం చేశారు, అంటే చంపారు అన్నమాట. షిమ్యోను, లేవి. దాన్ని బట్టి యాకోబు చాలా కష్టపెట్టుకున్నాడు. ఇదేంటి ఇట్లా చేశారు మీరు, మరి మనమేమో తక్కువ మందిమి, వాళ్ళు ఎక్కువ మంది, మనం గెలవలేము వాళ్ళ మీద, ఇలాంటి పరిస్థితి చేశారేంటని చివరిలో ఆ విధంగా 30వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీను చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలో పెరిజేయులలోనూ అసహ్యునిగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, మీరు నా మీదికి వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును మగుదుమని చెప్పాను. అందుకు వారు, వేసే ఎడల జరిగినట్లు మా సహోదరుని ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఇది జరిగినటువంటి సంఘటన. దీని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఒక క్లుప్తంగా దాని గురించి ధ్యానించుకుందాం. ఈ అధ్యాయం 39వ అధ్యాయం బలవంతంతో చెరిపిన అంటే సంఘటనతో సహా దోపిడీ చేసిన సంఘటనలో నిందించబడిన బాధితులు తప్పనిసరిగా నిందించబడని బాధితులు తప్పనిసరిగా మరి షెకెము ప్రజలు. వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళేమీ తప్పు చేయలేదు. వీరు హమోరు కుమారుడైన షెకెముతో గాను హమోరు నేరంతో కానీ ఏ పొత్తు లేనప్పటికీ హత్యకు బానిసత్వమునకు గురయ్యారు. వాళ్ళు ఏ నేరం చేయనప్పటికీ వాళ్ళు హత్యకు గురైనట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు హమేరు, ఆయన కుమారుడు షెకెము, వాళ్ళు చేసినటువంటి అపరాధం ఏంటి? కన్యాశుల్కము చెల్లించుటకు షెకెము పురుషులు సున్నతి చేయించుకొనవలనని వారిని ఒప్పించుటకు ఆయన చేసిన ప్రయత్నములన్నీ తన స్వార్థమే కానీ యథార్థవంతమైన ప్రాయశ్చిత్తము చేయుచున్నట్లు కనిపించదు. మరి వాళ్ళు ఏదో సున్నతి చేయించుకున్నారు. ఎందుకు చేయించుకున్నారు? వాళ్ళు ఏదో అలవాటుని నియమాన్ని అవలంబించాలనేటువంటి ఉద్దేశం లేనే లేదు. స్వార్థంతో వాళ్ళని సున్నతి చేయించుకోమని చెప్పారు కదా. ఇది వేరే తరహాలో రేపుగా కొనసాగుతున్నది. మీ పిల్లలు మా పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి తీరులో అది ఒక విధంగా ఆ రేప్ అనేది, ఆ చెరపడం అనేది కొనసాగుతూనే వచ్చినట్లుగా ఉన్నదన్నమాట. అది మరి పెళ్లి చేసుకుని వాళ్ళు కలిసి ఉంటున్నారో, లేకపోతే మీ పిల్లలు మా పిల్లలు వాళ్ళు ఒక విధంగా రేప్ చేసుకోవచ్చు అనే పరిస్థితిలో ఉన్నదన్నమాట. హమేరు కానీ తన కుమారుడు కానీ పట్టుదలతో యాకోబు కుటుంబమును ఒప్పించే విషయంలో కానీ వారి ప్రజలను సంప్రదించుటలో కానీ సుప్రయోజనంతోనూ సగం సత్యములతోనూ ప్రేరేపించబడిన వాడని చెప్పగలము. ఓకే, ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే తప్పకుండా ఆయమ్మాని పెళ్లి చేసుకోవాలనే కుట్రతో చేసింది, కానీ నిజంగా వాళ్ళు సున్నతి పొందినటువంటి విశ్వాసులుగా ఉండాలనేటువంటి ఆ యొక్క ఆలోచన మాత్రం ఏమీ లేదు. తన తప్పును ఒప్పుకొనుటకు కానీ నిజాయితీగా మాట్లాడినట్లుగా ఉండదు, కానీ తమ సొంత ప్రజలను అత్యాసక్తితో రెచ్చగొట్టడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ఎవరు? ఇవి ఇక్కడ షెకెము, ఆయన తండ్రి హెమ్మేరు, వాళ్ళ యొక్క దుష్టత్వం అది. ఇక దీనా యొక్క సహోదరులు, వాళ్ళు ఉగ్రత. మరి చెల్లిని చెరిపినందుకు వాళ్ళు కోప్పటం అది సమంజసమే. దాన్ని బట్టి వాళ్ళు విషాదం చెందారు
అనేదాన్ని మనం అర్థం చేసుకొనవచ్చు. 7వ వచనం చదువుతావా? 34:7. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. ఇది అర్థం చేసుకోవచ్చు. మరి చెల్లిని ఆ విధంగా చేశారు కదా. కానీ తరువాత జరిగినటువంటి వారి పని, వారు స్పందించినటువంటి తీరు, వారు చేసినటువంటి పని, దాన్ని మాత్రం మనం సమర్థించలేము. వాళ్ళందరినీ చంపేసేసారు కదా. సున్నతి అనే పేరుతో ఆ యొక్క మిషతో వాళ్ళని సున్నతి చేసుకోమని చెప్పి 3వ దినాన వాళ్ళందరినీ చంపేసేశారు. మితిలేని మోసంతో వారి సాంప్రదాయ నమ్మకమునకు కేంద్రముగానున్న సున్నతి ఆచారాన్ని వాడుకుంటూ గ్రామ ప్రజలను అసలుగా అబలులుగా చేసి వారిని వధించిరి. వారి భార్య బిడ్డలను, వారి సంపదను దోచుకున్నారు. వీరి చర్యలలో ఏదైనా దేనాను గౌరవించేదిగా ఉంటుందా? దీనిలో ఏదైనా దేవుని సంతోషపరిచేదిగా ఉంటుందా? లేనే లేదు. ఇది స్వార్థంతో చేసినటువంటి పని, వెంజన్స్తో చేసేటువంటి పని, పగదీర్చుకునేటువంటి రీతిగా వాళ్ళు ప్రవర్తించారు. ఇక యాకోబు పాత్ర, ఇది ఇక బెస్ట్. ఆయన గురించి ఇక బెస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన మరి వాని గురించి మంచి అని చెప్పలేము, చెడు అని చెప్పలేము. ఇటు అటుగా ఉన్నటువంటి వ్యక్తి అని మనం చెప్పగలం. ముందుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కుమారులు పొలంలో ఉంటే వాళ్ళు తిరిగి వచ్చిన దాకా మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే రాజకీయపరమైన యుక్తి అని చెప్పవచ్చు. గౌరవప్రదమైనది కానీ మంచి పద్ధతి అని కానీ ఆయన చేశాడని చెప్పలేము. రాజకీయపరంగా ప్రమాదకరమైనదని ఆయన చెప్పిన చివరి సారాంశం ఏ సందేహం లేకుండా ఖచ్చితమని, సత్యమని చెప్పగలం. 34:30 మనం ఇంత చదువుకున్నాం కదా, మరలా చదువుకుందాం. ఆయన చెప్పింది రైటే. యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజేయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుమని చెప్పాను. కాబట్టి ఆయన చెప్పినటువంటి సారాంశం అది సత్యమే, నిజమే. ఏ సందేహం లేకుండా అది నిజమని చెప్పగలం. కానీ అది ఒక న్యాయ తీర్పుగా కానీ మంచి సలహా కానీ ఆయన యొక్క సారాంశం లేదు. ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు, ఏ విధంగా సలహా ఇస్తున్నాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి సలహా మాత్రం తండ్రిగా ఆయన ఇవ్వలేకపోయాడు. దీని గురించి మనం నేర్చుకోగలం. ఆది కాండములోని సందేశమునకు లేక బైబిల్ సందేశమునకు కానీ ఈ అధ్యాయము అనేక విధాలుగా దోహపడుతున్నట్లు మనం గ్రహించాలి. ఎప్పుడైనా సరే మనం ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు ఈ ప్రశ్న వేయాలి. ఈ గ్రంథానికి, ఇక్కడ ఆది కాండం గ్రంథానికి ఈ అధ్యాయం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ విధంగా దోహదపడుతుంది అనేదాన్ని మనం కొంచెం ఆగి అడగాలన్నమాట. ఏ విధంగా ఈ గ్రంథానికి, ఈ ఒక గ్రంథం కథగా ఉంటే ఆ కథకి ఈ అధ్యాయం ఏ విధంగా దోహదపడుతుంది, ఈ గ్రంథానికే కాదు బైబిల్ అంతటికీ, బైబిల్ సందేశానికి ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటి ప్రశ్న ఎప్పుడు కూడాను మనం ఏ అధ్యాయం చదివినప్పుడు కూడాను అలాంటి ప్రశ్న వేసుకోవాలి. అనేక విధాలుగా దోహదపడుతుందని గ్రహించాలి. మొదటిగా పునరావృత్తాంతమయ్యే ధోరణి ఈ అధ్యాయము గుర్తిస్తున్నది. అంటే పదే పదే వచ్చేటువంటి ఈ యొక్క సందేశం
ఏంటి ఆ సందేశం అంటే, దేవుని కృపను బట్టి మరలా దేవుడు జోక్యం తీసుకుని ఆయన ప్రజలను విపత్తులో నుండి రక్షించాడు. ఏది 32, 33 అధ్యాయాలు, ఇంతకు ముందు ఉన్నటువంటి 2 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే, దేవుడు యాకోబుకి సహాయం చేశాడు. ఏశావు విషయంలో ఎంతో ఆయన ఆయన అనుకోనటువంటి రీతిగా దేవుడు సహాయం చేస్తాడు యాకోబుకి. మరి 32, 33 అధ్యాయాల్లో అది జరిగిన తర్వాత మరి 34లో ఆయన ఏం చేశాడు యాకోబు? మంచివాడిగా ఏం చేయలేదు. కాబట్టి పదే పదే ఈ కీడులో పాపంలో పడిపోతాము. మరలా వారు అవినీతికి దిగజారే ప్రమాదము ఉండదని చెప్పలేము. పదే పదే ప్రత్యేకంగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో లేడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఈవి పరిశుద్ధాత్మ, అది పాత నిబంధనలో లేదు. దేనికైతే అవసరం అవుతుందో, ఏ కార్యానికైతే అవసరం అవుతుందో, ఏ అవసరం పడుద్దో ఆ నాయకులపై పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పాత నిబంధనలో. కాబట్టి వాళ్ళు వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుని యొక్క కృపని చవి చూస్తారు, కానీ మరలా పాపం చేస్తారు పదే పదిగా. అందువల్లనే దేవుడు చెప్పింది ఏంటంటే, ఇక మీరు తిరిగి తిరిగి పాపం చేస్తారు, దేవుని నిబంధన ప్రకారం వాళ్ళు జీవించాల్సింది కానీ జీవించరు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయంలో పాపం ఉంది. కాబట్టి ఆ హృదయాన్ని మార్చి మంచి హృదయం, మాంస హృదయం, నూతన హృదయం ఇస్తానని దేవుడు చెప్పాడనమాట. అది సందర్భం. కాబట్టి పదే పదే చేస్తారు. వాళ్ళు అవినీతికి దిగజారరు అనేటువంటి పరిస్థితి లేదు. పదే పదే చేస్తూ ఉంటారు. అంతేగాక వాగ్దాన వారసులు స్వభావిక సిద్ధంగా శేషులని, అందును బట్టి వారు బడ్డారని బడలేదని మరొకసారి ఈ అధ్యాయం స్పష్టంగా ఎరుకపరుస్తుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? యాకోబు కుమారులు ఈ విధంగా చేశారు. షెకెము ప్రజల్ని అందరినీ చంపేసేశారు. మరి అలాంటి వాళ్ళు ఎవరు? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. దీని అంతర్గమైన అర్థం ఏంటి అని అంటే, ఎన్నికకు దేవుని కృప ప్రధానమైన కారణమని ఈ అధ్యాయము చెబుతుంది. అంతేగాని వారు స్వభావ సిద్ధంగా శ్రేష్ఠులు, మంచివారు, బుద్ధిమంతులు, నీతిమంతులు, అందువలన దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పలేము. స్పష్టంగా ఈ యొక్క అధ్యాయం మనకు చెప్పేది ఏంటంటే, వాళ్ళని బట్టి కాదు, వాళ్ళు మంచి వాళ్ళని బట్టి కానీ కాదు, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు అని అనటానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ దేవుడు వాళ్ళకి ఆది పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి, చెడ్డవారైనప్పటికీ వారి ద్వారా నెరవేర్చుకున్నాడు అని చెప్పడానికి ఇదొక దృష్టాంతం, ఇదొక ఎగ్జాంపుల్. షెకెములో జరిగిన సంక్షోభమును బట్టి ఆ కుటుంబము తిరిగి బేతేలుకు చేరుకున్నారు. ఇదొక మరొక విషయం. వారి షెకెములో ఇది ఈ విధంగా జరిగింది కదా, కాబట్టి వారు పారిపోవాల్సి వచ్చింది. షెకెములో ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అని వాళ్ళు తిరిగి బేతేలుకు వచ్చారు. ఈ కుటుంబము తిరిగి బేతేలు చేరుకున్నారు. 35:1లో మనం చూస్తాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యోసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు
నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. 5వ వచనం 35:5. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఓకే, వాళ్ళు అక్కడికి బేతేలు చేరుకున్నారు. ఈ విధంగా వారి ప్రయాణము గమ్యస్థానమునకు దగ్గరగా వస్తున్నారనే గాక, ఎందుకంటే వాళ్ళ గమ్యస్థానం మరి వాడు ఎక్కడి నుండి పారిపోయాడో యాకోబు అక్కడ దాని దగ్గరికి వస్తున్నాడు. పదన ఆరాం నుండి తిరిగి వస్తున్నాడు. మరి వస్తున్నారనే కాక అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని గృహము, బెతెల్ అంటే దేవుని గృహము, దేవుని గృహము మానవ నివాసాలన్నిటికంటే ప్రాముఖ్యమైనదని గుర్తు చేస్తున్నటువంటి విషయము. బెతెల్ ఎక్కడో కాదయ్యా, నువ్వు బెతెల్లో ఉంటే నువ్వు క్షేమం. అది దేవుని మందిరం, దేవునిటువంటి స్థలం. కాబట్టి దేవుని దగ్గరకు తిరిగి రావటం, దేవుని ఇంటికి తిరిగి రావటం, దేవుని సన్నిధికి రావటం, ఒక విధంగా చర్చ్ కావచ్చు, మరి ముఖ్యంగా దేవుని దగ్గరికి తిరిగి రావటం అంటే బెతేలు అంటే మనం ఏం గ్రహించుకుంటాం, హౌస్ ఆఫ్ గాడ్. బెతెల్ అది టెంపుల్ అనొచ్చు. హౌస్ ఆఫ్ గాడ్ అంటే టెంపులే. నిజమైన టెంపుల్ ఎవరు? యేసుప్రభు. అంటే యేసుప్రభు దగ్గరికి రావటం క్షేమకరమైనటువంటి విషయం. వేరే చోట ఉండే కంటే ఆయన బెతెల్ దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి రావాలి అనేటువంటి సందేశం కూడా ఇక్కడ ఉన్నది. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని గృహము మానవ నివాసాలన్నిటికంటే ప్రాముఖ్యమైనదని గుర్తు చేస్తున్నది. బెతెల్కి వచ్చారు. షెకెములో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు బెతెలు రావాల్సి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యాలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నియమాలకు, దాని థియాలజీకి, దాన్ని విశదీకరించేటువంటి ఉదాహరణలుగా ఉన్నదాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి పగ తీర్చుకొనుట నాది అని అన్నారు ప్రభువా. మాకు శత్రువుగా ఉన్నటువంటి వారి ఎడల మేము పగ తీర్చుకొనకుండా సహాయం దయచేయండి. అంతేకాదు ప్రభువా, మరలా మేము పదే పదే పాపం చేయకుండా మీరు మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు కాబట్టి పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతను హత్తుకునేలాగున మీరు మాకు మీ కృపను చూపించండి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి బేతేలుగా రాలేదో ఆయన దగ్గరికి రావటానికి మీ కృపను అనుగ్రహించమని మీ దీవెనలు కోరుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.